హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నేను మీ కృష్ణవేణి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి నాకు కొంచెం అంటే స్పెషల్ అనే జెప్పాలి. మీ అందరి విషెస్ కావాలి. ఎట్లా అంటే మా పిల్లలకిద్దరికీ అడ్మిషన్స్ అయిపోయినాయని జెప్పినాను గదా! దానికే ఇంకోటేందంటే ఈరోజు మా బాబుది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ కాలేజు. దానికే బయలుదేరుతా ఉన్నాను. ఇంకోటి ఇది వచ్చేసి మార్నింగ్ నేను ఇంట్ల ఏమేం జేసినాననేది కొంచెం మాత్రమే యాడ్ జేస్తా ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్‌గా నా ఇంట్లో ఏ పూజనైతే జేస్తానో అది రెగ్యులర్ పూజ ఉండే ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అంటే ఈరోజు కొంచెం స్పెషల్ గనుక కొంచెం అంటే ఒకే తీరుగా నేను అంటే ప్రతిసారి నేను డిఫరెంట్ డిఫరెంట్ పూజలేం నేను ట్రై జేసేకి పోను. ఒకటే అంటే ఫాలో అయితాను. ఏదన్నా ఒక్కసారి గాకుండా ఒక్కసారికి మాత్రమే చేంజ్ జేస్తాను గానీ, లేదు అననంటే నేను కంటిన్యూగా నేను ఏదైతే ఫాలో అయితానో అట్లనే ఫాలో అయితాను. ఇగ ఇదొచ్చేసి మార్నింగ్ నాది అంటే ఇంట్లో పూజ జేసుకున్నది. అంటే మిగతా వ్లాగ్‌లలో గూడా సేమ్ గనిపిస్తుండొచ్చు మీకు. కాకపోతే ఏందంటే నాది డెకరేషన్ అంతా సేమ్ ఉంటుంది. పూజ జేసే విధానం గూడా నాది సేమ్ టు సేమ్ ఉంటుంది. నేనేది చేంజ్ జెయ్యను. ఎట్లా అంటే నాకు పర్టిక్యులర్‌గా నేను ఏదైతే ఫాలో అయితానో నేను అదే ఫాలో అయితాను. నేను ఇంకొకరిని కాపీ జేయాలని అనుకోను. ఇగ నా పూజా వ్లాగ్‌లయితే సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇగ ఇదొచ్చేసి ఇగ మేము బయలుదేరినామని జెప్పినాను గదా! కాలేజ్‌కి. ఈ పిల్లలిద్దరొచ్చేసి అంటే వాళ్ళు బస్‌లో బయలుదేరిండ్రు. వాళ్ళిద్దరిని బస్‌లో పంపియనికి రీజన్ ఏందంటే అందరం క్యాబ్ తీసుకొని పోవచ్చు. కానీ ఎట్లా అంటే మా బాబుకి బస్ రూట్ అర్థం గావాలి అంటే కాలేజ్ ఇద్దరిది ఒకటే యూనివర్సిటీ. పాప ఫస్టు అంటే ఇదే యూనివర్సిటీలో పీయూసీ కంప్లీట్ జేసింది. ఇప్పుడు అదే యూనివర్సిటీలో మళ్ళీ డిగ్రీకి కూడా అడ్మిషన్ అందులోనే అయింది. ఇగ మా బాబు గూడా అందులోనే అడ్మిషన్ గనుక ఇగ వానికి బస్ రూట్ అంటే ఎట్లుంటుందంటే ఎక్కడి నుంచి బస్ తీసుకోవాలి, ఏ నంబర్ బస్ తీసుకోవాలి అనని జెప్పేసి. ఎందుకంటే బెంగుళూరులో బస్ ఫెసిలిటీస్ బావున్నాయి. ఎందుకంటే మనకి టూ వీలర్, ఫోర్ వీలర్ తీసుకునే కంటే బస్సు బెటరు. అదే చూపియమని చెప్పినవి ఫస్టు పాపని, బాబునిచ్చి పంపించేసినాము. ఇగ మేము కాలేజీకొచ్చి ఇగ బండి పార్కింగ్ జేసి, ఇగ అంటే మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ గాలేదు. సైన్స్ వాళ్ళకి అట్లాగే అంటే వీళ్ళు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు గదా! సైన్స్ స్టూడెంట్స్ అట్లాగే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళది ఫస్ట్ అయిపోయింది. ఇగ దాని తర్వాత వీళ్ళది ఆర్ట్స్ మా బాబు తీసుకుంది ఆర్ట్స్ గనుక ఇగ వాడు అంటే వాళ్ళది 12:30 పైన మాకి అంటే ప్రోగ్రామ్ ఉండే. 12:30-4:00 దాకా ఉండే. ఇగ దానికే ఇగ మేము వచ్చేసరికి అప్పటికి అంటే ఇగ కరెక్ట్ టైంకొచ్చి మేము ఆడిటోరియంలోకొచ్చేసరికి కరెక్ట్ టైంకి ఇంకోటేందంటే ఈ కాలేజ్‌లో టైమ్ పంక్చువాలిటీ బావుంటుంది. అనుకున్న టైంకి వీళ్ళు అంటే ఏ ప్రోగ్రామ్ అయినా అనుకున్న టైంకి వీళ్ళు స్టార్ట్ జేస్తారు. ఇది చానా ఫేమస్ కాలేజ్ బెంగుళూరులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కాలేజ్‌లలో ఇది చానా ఫేమసు. ఇగ దీని పేరు అననంటే నేను సేఫ్టీ వైస్‌గా నేను జెప్పలేను. ఎందుకంటే పిల్లల సేఫ్టీ గనుక దానికే నేనేం పేరేం జెప్తలేను. కాకపోతే బెంగుళూరులో మోస్ట్ ఆఫ్ ద అంటే పేరున్న కాలేజ్ ఇది. ఇక ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టలేదు. కాకపోతే మాకు పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చిర్రు. ఎందుకంటే టీనేజ్ పిల్లలు గనుక ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటది ఇన్ని రోజుల దాకా స్కూల్ గనుక ఇగ దాని తర్వాత కౌన్సెలింగ్ అంతా మేము ఫినిష్ చేసుకొని బయటకొచ్చేసరికి మా బాబు అంటే వాడు క్యాంపస్ అంతా వాళ్ళకి జూపిచ్చిర్రు. మాకు బయట క్యాంపస్ మాత్రం మాకు జూపిచ్చిర్రు. ఇగ లోపట మాత్రం క్లాస్ రూమ్‌లో అవన్నీ ఏమున్నాయో ఇగ మేము జూసినాము. ఇగ ఆడిటోరియం మాత్రం చానా పెద్దగుంది. ఎందుకంటే ఫస్ట్ నేనొకసారి కాలేజ్‌కి అంటే ఇష్యూ ఉంది గనుక, మేము ఈ కాలేజ్‌కొచ్చినాం గనుక ఇగ ఎక్కువ తిరగాలని ఏమి అనిపియలే. చానా పెద్ద క్యాంపస్ అది. ఇగ ఇంటికి బయలుదేరినాము. అప్పటికే 3:30 ఏమో అయితుంది. అంటే 3:00కి మాకు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇగ పిల్లలని కొంచెం ఫోటోషూట్ లెక్క చేయమనంటే మా బాబుకొచ్చేసి వాడు కొంచెం ఫోటోలు గిట్లా దిగాలి, వీడియోలు గిట్లా దిగాలంటే వానికి కొంచెం భయము. వాడందుకే ప అంటే పక్కకెళ్ళిపోతా ఉండే. ఇగ వానికి చెప్పి అంటే కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువగా సేఫ్టీ గాదు గదా! పిల్లలది ఎక్కువ అంటే వాళ్ళని ఎక్కువ సోషల్ మీడియాలో గూడా పెట్టడం అంత సేఫ్టీ గాదని జెప్పేసి. ఇగ అందుకే మేము అంటే ఇగ వాళ్ళని అంటే కొంచెం క్యాంపస్ మొత్తం చూపియమని జెప్పేసి పాపకి ఇంకా కొంచెం ఏమేమున్న డీటెయిల్స్ మొత్తం అంతా జూపియమ్మా అని జెప్పేసి
మేము బయలుదేరిపోయినాము. క్యాంపస్ నుంచి బయటికొచ్చేసరికి ఎండ జూడాలి. అబ్బా! సరీగా కొడతా ఉంది. మే ఎండలని అంటారు. ఇంకోటేందంటే వర్షాలు పడుతున్నాయి బెంగుళూరులో. కానీ ఈరోజు ఎందుకో మా బ్యాడ్ లక్ అనుకుంటాను. అసలకి ఎండ అంటే అంటే ఎండ ఉండే. ఇంకోటేందనంటే నేను అంటే మధ్యలోకొచ్చినంక మాది హెల్మెట్ ఉంటుంది గదా! అది కింద పడిపోయి పగిలిపోయింది. అసలకి హెల్మెట్ లేకుండా డ్రైవ్ జేయాలి అనంటే మాత్రం మా ఆయనకి అంటే ఫైన్ పడుతుంది గదా! ఇక్కడ బెంగుళూరులో కంపల్సరీ బ్యాక్‌లో కూర్చున్నోళ్ళు, ఫ్రంట్‌లో కూర్చున్నోళ్ళు ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఇగ మేము మా హెల్మెట్ పగిలిపోయింది. ఇగ మా ఆయన కొత్తది తీసుకుందామంటే అసలకి ఫుట్‌పాత్ మీద ఏడ అసలకి హెల్మెట్‌లే కనిపిస్తలేకుండే. సరే ఇగ అదే పగిలిపోయిందే అడ్జస్ట్ చేసుకొని ఇగ పెట్టుకొని బయలుదేరినాము. కాకపోతే ఏందంటే ట్రాఫిక్‌ని క్రాస్ చేసుకొని కోరమంగళకొచ్చేసరికి, పీవీఆర్ దగ్గరకొచ్చేసరికి ఇంకా ఎక్కువ అంటే, అంటే భయమైతా ఉండే. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులేమన్నా మధ్యలో పట్టుకుంటారో ఏమో అనేసి. ఎందుకు అంటే హెల్మెట్లు కొంచెం డ్యామేజ్ ఉంది గదా! అంటే మధ్య మధ్యలో తీస్తా ఉన్నాను, పెడతా ఉన్నాను. కాకపోతే ఏందంటే సీసీటీవీలు ఉంటాయి గనుక మా ఆయన వేరే ప్రెస్ గదా! ఆ నంబరు అంటే గాడి నంబర్ పట్టేసుకొని మనకి ఫైనేస్తారు. ఇగ ఫైన్ పడకుండా జూసుకొని న ఉండాలి అనంటే బెంగుళూరులో ప్రతి ఒక్కటి అంటే మనకు అకార్డింగ్ ఏముండదు. మనం జూసుకునే అంటే మనం మెయింటైన్ జేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఇగ అంతా ఫినిష్ జేసుకొని ఇంటికొచ్చేసరికి ఇగ సాయంత్రం అయిపోయింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇగ పిల్లలకి ఏమన్నా స్పెషల్ జేసిద్దాము అని జెప్పేసి ఎందుకంటే పొద్దున ఏమి అంటే అంత వంట గిట్లా ఏం బెట్టుకోలేదు. ఇగ సాయంత్రం ఒచ్చినంక మాత్రం చికెన్ తెప్పించినుంటి. చికెన్ కర్రీ జేసినాను. ఇగ బోన్‌లెస్ చికెన్ ఉంటుంది గదా! ఇగ అదే కబాబ్ జేద్దాము అని జెప్పేసి కొంచెం స్పెషల్‌గా ఏదన్నా పిల్లలకి జేసి పెట్టేద్దాము ఇద్దరికీ. అంటే నేను బయట నుంచి ఎక్కువ ఫుడ్ నేను ఆర్డర్ బెట్టుకోను. ఎందుకంటే నాకొచ్చిన వంటలు ఇంకోటేందంటే పిల్లలకి నేను చిన్నగున్నప్పటి నుంచి అయినా గూడా నేను అసలకి బయట ఫుడ్ ఏం బెట్టను. నేను ఇంట్లోనే జేసి పెడతాను. కాకపోతే తినొద్దు అని మాత్రం చెప్పను. ఎందుకంటే బయట కాలేజ్‌కెళ్తా ఉన్నారు గనుక కంపల్సరీ తింటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మాత్రం నేను ఇంట్లో అంటే ఐటెమ్స్ చేసిస్తాను వాళ్ళకి. ఇక బయట ఎప్పుడన్నా ఫ్రెండ్స్‌తోని బయటికెళ్తే మాత్రమే తింటారు. అది వాళ్ళకి గూడా తెలుసు అసలకి బయట ఫుడ్డు బావుండదు అనని జెప్పేసి. ఇగ ఫ్రెండ్స్‌తోనెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తినాలి గనుక ఇగ వాళ్ళు తింటారు. ఇది మాత్రంగా కబాబ్‌కి మనకి సింపుల్ ప్రాసెసే అందరికీ తెలిసిందే. నేను బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు చికెన్ అంటే బోన్ తోటి ఉన్నది గూడా తీసుకున్నా గూడా పర్వాలేదు. నార్మల్ చికెన్ ఒస్తుంది గదా! నేను దాంతోనే జేస్తాను. నేను సెపరేట్‌గా మళ్ళీ నేను ఈ అంటే కబాబ్ కోసం వేరే చికెను, కర్రీ కోసం వేరే చికెన్ అని ఏం తెప్పియను. తెచ్చిన చికెన్‌లనే డివైడ్ జేసుకుంటాను. ఇగ అందులోకెళ్ళే ఒక హాఫ్ కేజీ అంతా తీసినాను. తీసి ఉప్పు, కారము, అట్లాగే ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకోటి అంటే మీకు అంటే ఉప్పు, కారం మీ అకార్డింగ్ ఎంతేసుకుంటారో అంతేసుకోండి. నా అకార్డింగ్ నేనేసుకున్నాను. ఇగ కార్న్ ఫ్లోరు, అట్లాగే బియ్యం పిండి ఉంటుంది గదా! నూక పిండి అదేసినాను. ఇగ అదేసి మ్యాగ్నెట్ అంటే మనకి ఎంత ఒకవేళ చికెన్‌లో నీళ్లుంటే మాత్రం మీరు అంటే ఆ నీళ్ళతోని సరిపోతుంది. ఒకవేళ డ్రై అయితే మాత్రం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది. అట్లాగే బియ్యం పిండి ఉంటుంది గదా! అది మంచిగా అంటే మొత్తం అంతా చికెన్‌కంతా పట్టాలి. మసాలా అంతా పట్టాలి గనక, నార్మల్‌గా ఇంట్లో మనం చికెన్‌కి అంటే ఏ మసాలాలైతే యూజ్ జేస్తామో, అవే మసాలాలేసుకొని నీట్‌గా జేసుకోవచ్చు. మనం బయట తిన్న అంటే చికెన్ కబాబ్‌కి, మన ఇంట్లో చేసుకునే చికెన్ కబాబ్‌కి షన్నా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బయట ఏ కలర్ మిక్స్ చేస్తారో మనకు తెలవదు. మనం ఇంట్లో దొరికే వాటితోటే మనం ఇంట్ల టేస్టీగా ఫుడ్ రెడీ జేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే స్టవ్ దగ్గర నిలబడి చేసుకున్నంత ఓపిక ఉండాలి. చానా మంది ఇప్పుడు ఎట్లుందనంటే అంత టైం లేదు మాకు అని అనుకుంటారు. కాకపోతే వంటని చేసుకొని తినేంత టైం గూడా లేదు అనంటే అది హెల్త్ వైస్‌గా మనకే ప్రాబ్లమ్ అయితది. కొంచెం టైము మన హెల్త్‌కి గూడా ఇయ్యాలే. నేనందుకే పిల్లలకదే జెప్తాను. ఎక్కువ శాతం ఇంటి ఫుడ్డుని తీసుకున్నంత బయట మనకి అంత కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏందంటే, ఆ టేస్ట్ మనకింట్ల రాదు అనంటే, వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో మనకు తెలవదు. అందుకే నేను ఇంట్లోదే ఎక్కువ ప్రిపేర్ జేస్తాను పిల్లలకైతే వాళ్ళకి.
ఈ కబాబు మాత్రం నాకు నా ఫేవరెటు. ఇంకోటి పిల్లల కంటే ఎక్కువ ఇష్టంగా తినేది మాత్రం నేను తింటాను. చికెన్ కబాబ్ అంటే నాకు డైలీ పెట్టినా తింటాను. కాకపోతే ఏందంటే సోమవారం, శుక్రవారం ఇడిచిపెట్టేస్తే మిగతా టైంలో నేను కబాబ్ మాత్రం తింటాను. చికెన్ తినను. అంటే చికెన్ కర్రీ గిట్ల నేను ఎక్కువ తినను. కబాబ్ మాత్రం తింటాను. ఎందుకంటే ఆ టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇగ ఫస్ట్ కొంచెం నూనె వేడి చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది గదా! ఇందులోకి అంటే ఎట్లా అంటే పీసులు పీసులుగా యేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏందంటే ఇయాల నా వాయిస్ ఓవర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే నాకు కొంచెం పన్ను నొప్పుంది. దాన్ని ఇంకా నాకు మాట్లాడేకి అయితలేదు. ఇంకోటేందంటే ఇది ఆల్రెడీ నేను ఈ వ్లాగ్ షూట్ జేసి 1 డే అయితా ఉంది. ఇగ అది అంటే ఎడిటింగ్ జేసే వరకి నాకు కొంచెం టైము పట్టింది. ఇంకోటి ఎడిటింగ్ జేసే టైంకే నాకీ అసలకి మాట్లాడేకి రావట్లేదు. ఎట్లానంటే పంటి నొప్పి ఎంత డేంజర్‌గుంటుందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అన్నది. కొంచెం ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఎట్లానంటే నాకు మాట్లాడేకి కొంచెం ఇంకోటేందంటే తర్వాత వీడియో పోస్ట్ చేస్తా ఉంటే కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. 1 డే అయిపోయింది. దానికే తొందరగా అంటే మరీ ఎక్కువ లాంగ్‌గా గూడా టైం తీసుకుంటే గూడా బావుండదు అనని జెప్పేసి. ఇగ ఈ కబాబ్ మాత్రము చెయ్యనైతే జేస్తా ఉన్నాను. కాకపోతే ఏందంటే ఇది నా దాకా వస్తదో రాదో గూడా తెలవదు. ఎందుకంటే పిల్లలకు గూడా షనా ఇష్టము. చానా ఇష్టంగా తింటారు. కాకపోతే నేను 1 కేజీయే తెప్పించినాను చికెను. ఇగ అందులోకెళ్ళి హాఫ్ కేజీ బోన్‌లెస్ తీసేస్తే ఇగ హాఫ్ కేజీ బోన్ తోటున్న చికెన్ అది కర్రీ జేసినాను. ఇగ పిల్లల కంటే ఎక్కువ ఏముండదు. కాకపోతే చూద్దాం. మన మన అంటే మనకి ఇందులో ఏమంటారు షేరింగ్ ఉంటదా? లేదా? వాళ్ళే తినేస్తారా? చూద్దాం. కాకపోతే ఏందంటే చానా తక్కువయింది. అంటే నేను అంటే ఇద్దరికి సరిపోతుండొచ్చు. పాపకి, బాబుకి. కావాలనుకుంటే మళ్ళీ సండే రోజు జేస్తాను. ఎందుకంటే మధ్యల శుక్రవారం వస్తా ఉంది. ఇగ నేను అంటే నాన్ వెజ్ ఏం జెయ్యను. ఇంకోటేందంటే ఇగ నాకు పూజ చేసుకున్నది ఉంటది గనుక ఇగ మళ్ళీ అంటే ఇగ అదంతా బావుండదని జెప్పేసి. మీ అంటే మొత్తం ఇప్పుడు చికెన్ మొత్తం అంటే కబాబ్ మాత్రం సూపర్‌గా వచ్చింది. క్రిస్పీగా అట్లాగే కారం కారంగా బావుంది. కాకపోతే ఒక పీస్ నేను టేస్ట్ చేసినుంటా. ఎందుకంటే ఉప్పు, కారం ఎట్లుంది అనని జెప్పేసి. అంటే కొంచెం ఉప్పు, కారం ఏమన్నా తక్కువుంటే మళ్ళీ కలుపుకోవచ్చు గదా! అనేసి. కానీ బాగొచ్చింది. ఇదొచ్చేసి సాయంత్రం వచ్చినుంటిమి మేము అంటే 6, 7 కట్లా షోరూమ్‌కొచ్చినాము. మా బాబుకి అన్ని ఫార్మల్సే తీసుకోవాలి. కాలేజ్‌లో మొత్తం ఫార్మల్సే యూజ్ జేయాలి. ఇగ అందుకే కొన్ని అంటే ఒక 5-6 డ్రెసెస్ అంటే ఒక 1 వీక్‌కి సరిపడా డ్రెస్సులు తీసుకుందామనని జెప్పేసి వచ్చినాము. దాని తర్వాత ఇంకా షాపింగ్ ఉంటుంది. కాకపోతే ఏందంటే ఒక 5-6 డ్రెస్సులున్నాయనంటే తర్వాత ఇగ మళ్ళీ మనం ఇది జేసుకోవచ్చు. ఎందుకంటే వాడు ముందేసినయి అన్నీ జీన్స్, టీ షర్ట్సే ఉండే. ఫార్మల్స్ యూజ్ జేయలేదు. ఇప్పుడు మాత్రం ఫార్మల్స్ యూజ్ జేయాలి. కాకపోతే ఈ షోరూమ్‌లో మాత్రం కలెక్షన్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో మీతోని కలుస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఒస్తాయి. పక్కన బెల్ ఐకాన్‌ను ప్రెస్ జేస్తే నా నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్. టేక్ కేర్.